ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. విహారీ గారు ఇంక చాలు దించండి. అల్లుడు గారు బావున్నారా? బాగున్నాను అత్తయ్య. చూసావా, అల్లుడు గారు అమ్మాయిని కాళ్ళు కింద పెట్టకుండా చూసుకుంటున్నారే. నువ్వు ఊరుకోవయ్యా. అల్లుడు గారు అమ్మాయిని ఎందుకు ఎత్తుకున్నారో ఏంటో. అంటే లక్ష్మీ కాలికి పెంకు గుచ్చుకుంది. అయ్యో, ఎక్కడమ్మా? ఎక్కడే? దామా దామా కూర్చో, కూర్చోమ్మా. ఏది నన్ను చూడండి అమ్మా. అయ్యో, పెద్ద దెబ్బేనమ్మా. లేదు నాన్న, అంత పెద్ద దెబ్బేమీ కాదు. నువ్వు ఆగమ్మా. గౌరీ, నువ్వు వెళ్ళి పసుపు తీసుకురావే. అలాగే అయ్యా. కొంచెం ఆగమ్మా. పసుపుతో కట్టు కడితే దెబ్బకి నొప్పి గాయం వెంటనే తగ్గిపోతాయి. మావయ్య, హాస్పిటల్కి ఏమైనా తీసుకుని వెళ్దామా? ప్రస్తుతానికి పసుపుతో కట్టు కడదాం. తగ్గకపోతే హాస్పిటల్ తీసుకువెళ్దాం అల్లుడు గారు. ఇదిగోనయ్యా. ఏంటే ఇది? సుబ్బమ్మ అని వ్రతం పెట్టుకుంటే నీకేంటి ఇలా జరిగింది? దెబ్బలేమీ చెప్పి తగలవు కదమ్మా. అమ్మా, దీంతో కాసేపు నొప్పిగా ఉంటుంది. ఆ తర్వాత నీకు ఎలాంటి నొప్పి ఉండదు. ఇప్పుడు నొప్పి బాధ ఏమీ ఉండదు. నువ్వు చక్కగా నడవచ్చు. నువ్వులేమ్మా. జాగ్రత్త కనుక. నడువమ్మా. ఏది నడు. నొప్పి తగ్గిందిలే నాన్న. తగ్గిందా? ఆ. అమ్మగారు, మీరు తీసుకుని రమ్మని బట్టలు తీసుకుని వచ్చానమ్మా. ఇదిగోండి. పండు. అమ్మా, ఏటమ్మా? పండు, మనిద్దరం అమ్మవారి గుడి దాకా వెళ్ళి రావాలి. అంటే ఇంట్లో మంగళగౌరి వ్రతం ఉంది కదమ్మా. అంటే కావలసిన ఏర్పాట్లన్నీ చూడాలి కదమ్మా. మనం వెంటనే వచ్చేద్దాంరా పండు. కాస్త అర్జెంటుగా వెళ్ళాలి. ఇప్పుడు కూడా అంత అర్జెంటుగా ఎందుకమ్మా? మన ఆదికేశవ గౌరీ వాళ్ళున్నారు కదా, వాళ్ళ కూతురు అల్లుడు వ్రతం చేసుకుంటున్నారంట. రమ్మని పిలిచారు. అమ్మా, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే కొంపలు అంటుకుంటాయమ్మా. ఏం ఆలోచిస్తున్నావు పండు? పద వెళ్దాంరా. అమ్మమ్మ, మనం ఇప్పుడు వెళ్తే పద్మాక్షమ్మ గారు తిడతారమ్మా. ఇంట్లో వ్రతం జరుగుతుంటే ఏటైనా అర్థమేమో. వెంటనే వచ్చేద్దాం అంటున్నాను కదా. అమ్మా, అంటే మీరు ఇప్పుడు అక్కడ దాకా ఎందుకమ్మా వెళ్ళడం? కావాలంటే ఆ బట్టలు ఆదికేశ్వ గారి ఇంటికి వచ్చాక ఇవ్వచ్చు కదా. రేపండు వాళ్ళు భార్యాభర్తలిద్దరూ రమ్మని మరీ మరీ చెప్పారు. వెళ్ళకపోతే బావుండదురా. అమ్మా, అది అంటే ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళడం. రేయ్, వాళ్ళు పిలిచారు కాబట్టి మనం వెళ్లి బట్టలు పెట్టేసి వాళ్ళ కూతుర్ని అల్లుని చూసేసి వెంటనే వచ్చేద్దాం. పద. ఇప్పుడు ఏడు జరుగుతుంది ఏటో. యమునమ్మ గారు అక్కడ విహార బాబుని లక్ష్మణ్ని చూసితే ఏటంటారో ఏటో. అమ్మా పండు. అమ్మా, నేను వస్తాను. ఈ సహస్రం లక్ష్మి బయటకు వెళ్లకుండా ఆపాలని చెప్పింది. ఎందుకు ఆపాలి అంటే పొంతం లేని సమాధానాలు చెప్పింది. విహారి బయటకు వెళ్తూ ఉంటే చిన్నపిల్లలు వెంటపడినట్టు విహారి వెనకాలే వెళ్ళింది. అసలేం చేస్తుందో అర్థం కావట్లేదు. బంగారు బాతుండేది ఎక్కడైనా? అబ్బో, బానే రిచ్చు.
వీడేంటి సరాసరి ఇంటికొచ్చేశాడు? ఏ ఇంటికొచ్చావేంటి? ఇటువైపు వెళ్తుంటే ఆకలేసింది వచ్చేసాను. ఆకలేస్తే ఇదేమన్నా నీ ఇల్లా? కాదు, నీ ఇల్లనే వచ్చాను. నీ దగ్గరికి వస్తే కడుపు నిండా అన్నం పెడతావు, పూట గడవడానికి డబ్బులు కూడా ఇస్తావని వచ్చాను. పిచ్చి పిచ్చిగా ఉందా? మొన్నే కదా డబ్బులు తీసుకున్నావు. ఆ, తీసుకున్నాను, కానీ ఖర్చులు ఎక్కువైపోయి డబ్బులు అయిపోయాయి. అయిపోతే కష్టపడి సంపాదించుకో, కానీ ఇలా నా దగ్గరకు వస్తావా? నువ్వు నా ఏటీఎం మిషనే కదా, నాకు అవసరమైనప్పుడల్లా డబ్బులు ఇచ్చేది నువ్వే కదా. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. కామెడీ చేయకు. నువ్వు ఇంటి ఓనర్ కూతురువా లేక వాచ్మెన్ కూతురువా? ఈ ఇల్లు మాదే. అయితే వెళ్ళి మనీ తీసుకురా, ఈ లోపు నేను టిఫిన్ చేస్తూ ఉంటాను. నా సిచ్యువేషన్ నీకు అర్థం కావట్లేదు. నా దగ్గర డబ్బులు లేవు. లేవు, నా వల్ల కాదు, నేను ఇవ్వలేను, ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ నాకు నచ్చవు. ఏదో ఒకటి చేసి నాకు డబ్బులు అరేంజ్ చేయి, లేకపోతే నా దగ్గరున్న ఎవిడెన్స్ అందరికీ వైరల్ వీడియోలా షేర్ చేస్తాను. ప్లీజ్ అర్థం చేసుకో. మా ఇంట్లో వాళ్ళెవరైనా చూస్తే ప్రాబ్లం అయిపోతుంది. నీకే కదా ప్రాబ్లం, నాకేంటి? కొంచెం టైం ఇవ్వు, నీకు మనీ నేను అరేంజ్ చేస్తాను. ఎప్పటిలోపిస్తావు? అడ్జస్ట్ అవ్వగానే ఫోన్ చేస్తాను. త్వరగా అరేంజ్ చేస్తావు కదా. చేస్తాను, దయచేసి వెళ్ళు. ఇందాకెవరివో మాటలు వినపడ్డాయి, ఎవరివి? ఇక్కడ నేను ఒక్కదాన్ని తప్పించి ఎవరూ లేరక్క. మరేంటి నాకేవో మాటలు వినపడ్డాయి? బయట పనోళ్ళయి ఉంటారక్క. ఆ, సరే. సహస్ర విహారీ ఏరి? వాళ్ళు ఇంకా రాలేదా? రాలేదు. వాళ్ళొస్తే నన్ను పిలువు. అమ్మా, దంపతులిద్దరూ వెళ్లి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని దర్శించుకోండి. పదా. సరేమ్మా. పంతులు గారు, అయ్యా, మనం వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూద్దాం. అలాగేనయ్యా, పదండి. ఆ, రా గౌరీ. పదయ్యా.